రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడానికి యత్నిస్తున్న కూటమి సర్కార్ ఆలోచనలను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. వైఎస్ జగన్ హయాంలో పేద విద్యార్థులకు వైద్య విద్య, నిరుపేదలకు మెరుగైన వైద్యం అందే ఆలోచనతో 17 మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తీసుకొస్తే నేడు వాటిని అమ్మకానికి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. రాష్ట్రంలో పేద విద్యార్థి సైతం మెడికల్ చదువులు అందాలని చెప్పి కూడా ఆలోచనతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో దాదాపు 17 మెడికల్ కాలేజీలను కేంద్రాన్ని ఒప్పించి మరీ మెప్పించి ఇటు ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తే నేటి కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేస్తూ కూడా పేదలకి అదేవిధంగా పేదరికమైనటువంటి విద్యార్థులకి ఆ మెడికల్ విద్యను అందకుండా చేయనటువంటి చర్యకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే దాదాపు 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ కూడా నిన్న ఏదైతే మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేపట్టినటువంటి పరిస్థితి. అయితే దానిపైన మాట్లాడడానికి మనతో పాటు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి కీలకమైనటువంటి రంగాల మీద అత్యంత దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా విద్యకు సంబంధించి అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావడంతో పాటు వైద్య విద్య పేదవాళ్ళకు కూడా అందించాలనేటువంటి లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీలను ఆయన తీసుకురావడం, దాని ద్వారా అనేక రకాలైనటువంటి సదుపాయాలు పేద విద్యార్థులకు వైద్య విద్య అందించడంతో పాటు ఈ సమాజంలో ఉన్నటువంటి పేదలకి మేలైనటువంటి మెరుగైనటువంటి వైద్యం అందించాలి అంటే వాటికి అనుబంధంగా వైద్య కళాశాలలకు అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తాయి. వాటిలో నిష్ణాతులైనటువంటి టీచర్స్ని, ప్రొఫెసర్స్ని రిక్రూట్ చేస్తే దాని ద్వారా అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు పేదవాడికి అందించాలనేటువంటి లక్ష్యంతో ఆయన తీసుకురావడం జరిగింది. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఉపయోగపడాలని తీసుకొచ్చినటువంటి ఒక్కొక్కదాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఈరోజు వాటిని 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనేటువంటిది ఇది సమాజం, ఈ రాష్ట్ర ప్రజలు హర్షించేటువంటి పరిస్థితిలో లేరు. ఎందుకు ఇది ఖచ్చితంగా చెప్తున్నామంటే ప్రతి రాష్ట్రం ఈ దేశంలో మాకు మెడికల్ కాలేజీలు ఎక్కువ ఇవ్వండి అని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తుంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధించి నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలని 10 మెడికల్ కాలేజీలు ఈరోజు నేను ప్రైవేటు పరం చేస్తున్నామని చెప్పి ఒక్క మాటతో క్యాబినెట్లో తీర్మానం చేసేసి వాటికి ఉన్నటువంటి పేద విద్యార్థుల యొక్క ఆశల మీద నేను డాక్టర్ను కావాలి అని రాష్ట్రంలో అనుకునేటువంటి ప్రతి పేద విద్యార్థి ఆశల మీద నీళ్లు చల్లేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు తిరిగి దానిని మరలా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేటువంటి విధంగా దయచేసి మిగతా వాటిలన్నింటిలో మీరు రాజధాని దగ్గర నుంచి అనేక దగ్గరలా లోపాయకారతనంగా కమిషన్లు కక్కుర్తిపడి చేస్తున్నారు. కనీసం విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలోనైనా మీరు పారదర్శకంగా నిజాయితీగా వ్యవహరించండి. కమిషన్లకు కక్కుర్తిపడి ప్రైవేటు యాజమాన్యాల దగ్గర ఆమ్యామ్యాలు తీసుకుని వాళ్ళకి ఇది అప్పచెప్పడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టం, దౌర్భాగ్యం అనేటువంటి విషయం అని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ రాష్ట్ర సంబంధించినటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ రంగంలో ఏదైతే మెడికల్ కళాశాలను నెలకొల్పాలని చెప్పి ఆలోచనతో ముందుకు వెళ్ళాడో దాని విషయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. ప్రజలందరితో కలిసి ఈ విషయం మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఇటు ఆరోగ్యశ్రీ కావచ్చు, అటు వైద్య విద్య కావచ్చు, ఫలానా వర్గం కాదు ప్రతి ఒక్క పథకాల దగ్గర నుంచి కూడా హామీల దగ్గర నుంచి కూడా అన్నీ కూడా నీరుగార్చేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉందని చెప్తున్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు.